నమస్తే అండి. ఈరోజు నేను మునగాకుతో కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మునగాకు మనం ఒక గ్లాసు అనుకోండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకుంటే దీనికి హాఫ్ గ్లాసు ధనియాలు, హాఫ్ గ్లాస్ జీలకర్ర, గ్లాసు పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి తురుము కొంచెము, వెల్లిపాయలు, సాల్ట్ ఏమో ఈ గ్లాసు హాఫ్ వరకు తీసుకున్నాను. టేస్ట్ కొంచెం తక్కువగా వేసుకొని తర్వాత ఎక్కువ ఏదైనా తక్కువ అయితే తర్వాత సరి చేసుకోవచ్చండి. ఒక 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ కొలతలకి. ఇది కప్పు లెక్క అనుకోండి మామూలుగా ఈ గ్లాసు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేయించుకుందాము. ఒక బండి తీసుకొని దానిలో కొంచెం 2 స్పూన్ల నూనె వేసుకొని పచ్చిశనగపప్పు వేయించుదామండి. ఒక 1 మినిట్ వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కలుపుకుందాం. 1 మినిట్ వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, దోరగా వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి 1 నిమిషము కలిపేసి స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ చేసుకోవాలి. చల్లారిపోయిందండి. మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. సగం పైన గ్రైండ్ చేశానండి, కొద్దిగా బరక మిగిలింది. ఇప్పుడు ఎండు కొబ్బరి, సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఫైన్గా గ్రైండ్ అయిందండి. చివరిలో వెల్లిపాయలు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసి తర్వాత ఈ పౌడరు దీంట్లో వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, కారం పూర్తిగా గ్రైండ్ అయిపోయిందండి. ఈ మునగాకు పొడి దీంట్లో వేస్తాను. ఈ పొడి చూసారా ఎంత గ్రీన్గా ఉందో? ఇంట్లోనే తయారు చేశానండి. ఎలా తయారు చేయాలో నేను రేపు చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇదిగోండి, కారం రెడీ అయిపోయింది. అన్నీ కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఈ షేప్లో, ఈ కలర్లో ఉంటుంది. మంచి గ్రీన్ కలర్లో చూస్తానికి బాగుంటుంది. ఇది మంచిగా ఆరోగ్యానికి బాగుంటుందండి. 4 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే